దయచేసి ప్రతి ఒక్కరు సైకిల్ పెట్టుకుని ఓటేయండి, ఓకేనా? అలా ఫ్యాన్కి వేయండి, ఫ్యాన్కి కూడా వేయండి, ఫ్యాన్కి కూడా వేయండి. ఏదైనా మీ ఇష్టం నచ్చి ఓటేయండి, ఓకేనా? రెండు రకాలు అందరూ ఓటేయండి, ఓటేయండి. ఫ్యాన్కి వేయండి, సైకిల్కి వేయండి, ఓకే? అడిగారు సంతలో ఉన్నాము. పిల్లలైతే ఎవరు రాలేదు, అంతా నిలిచిపోయి ఇంటికాడ. పిల్లలైతే ఎక్కువ రేట్లు ఉన్నాయి. జనాలు భయపడి డబ్బులు ఎక్కువ రావడం భయపడి రావటం లేదు కనుక సంత అయితే మాకు చాలా డల్లుగా ఉన్నది. ఇక డబ్బులు కొనుక్కోవచ్చు కానీ రాలేదు. ఓటు మాత్రం వేయండి, ఓకే? हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో నించున్నామండి మనం. ఈ సంత వచ్చేటప్పటికి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 4-5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో ఎలాంటి పిల్లలు వచ్చున్నాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల మార్కెట్లో కొనుగోలు అనేది చాలా తక్కువ ఉందనేసి అనుకోవచ్చు. సో పిల్లలు కూడా తక్కువ వచ్చాయనేసి అనుకోవాలా. ఇది వీటికి ఏదో రంగులు వేసేస్తున్నారు, కొనేసినట్టున్నారు ఇది. సో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. సో ధర విషయానికి వచ్చేటప్పటికి రెండింటి గురించి చెప్తామండి. జత 15,000 లేదా 12,000, 13,000 అనేది జత చెప్తాం. బరువు చెప్పేటప్పుడు ఒకే పిల్ల బరువు గురించి మాట్లాడతాం. సో ఇది ఎవరు కొన్నారో, ఎంత కొన్నారో అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం, ఎన్ని పిల్లలు ఉన్నాయనేది. సో ఇది లైవ్ వెయిట్ చూసుకుంటే యావరేజ్ మీద ఒక 14 కేజీల దాకా ఉండొచ్చు. ఇంకా చిన్న పెద్ద అన్నీ కలిపి చాలానే ఉన్నాయి. 14 కేజీల దాకా అనేసి చెప్పుకోవచ్చు. 14 కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం ఇవి. సో వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరు కనబడటం లేదు ఇక్కడ. ఎవరు కొన్నారు ఏందనేది అడుగుదామంటే, సో ఇక్కడ లాక్కొని వస్తున్నారు. ఇదిగో ఈ కట్ట, అదిగో ఆ తాడు, రెండు కూడా లాక్కొని వస్తున్నారు. బండికి ఎత్తుతున్నట్టున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ పిల్లలు బాగున్నాయి. ఇవి 16-20 కేజీల దాకా ఉన్నాయి. ఇవి 16-18 కేజీల దాకా ఉంటుంది. పిల్ల గట్టిగా ఉంది. ఇది ఎవరిది? ఇదే మందేనా? ఇవన్నీ సో 50 పిల్లలంట. సో పిల్లలన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. అంటే వెయిట్ కూడా మనకు 18 కేజీల దాకా వస్తుంది. ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. ఎంతకు పెట్టారనేది, ఎంతకి ఇచ్చారనా ఇవి? సో పిల్లలు అయితే బాగానే ఉన్నాయి. ఎంతకి ఇచ్చారనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్నా. సో 17,600 అంట. సో పిల్లకి ధర పెట్టినా పర్వాలేదు. 17,650 రూపాయలు. సో పిల్లకి ఆ ధర పెట్టినా పర్వాలేదు. గ్రోత్ త్వరగా వస్తుంది. సో పిల్ల ఏం నలగలేదు, యాక్టివ్గా ఉంది. సో పిల్ల అయితే బాగుంది. ఆ పెట్టిన ధర తొందరగానే వచ్చే అవకాశం అయితే, రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పిల్ల ఫస్ట్ క్లాస్గా ఉంది. 17,650 రూపీస్ జోడా. సో ఈ బ్యాచ్ వచ్చేటప్పుడు మొత్తం ఈ బ్యాచ్. సో ఇక్కడ కొన్నిటికి రంగులు వేస్తున్నారు. అన్నగారు కొన్నట్టున్నారు. ఇది ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎంత చెప్తున్నారో అడుగుదాం, ఒకసారి మాట్లాడదాం. ఒకసారి కొన్నారన్నా? ఎంత పడిందన్నా? 15,000 జత. పర్వాలా. 15,000 అనేది తక్కువ శాతంలో ఉన్నాయి కాబట్టి ఆ ధర పర్వాలేదు అంటున్నా. ఎక్కువ కట్ట ఉంటే ఈ ధర పెడితే కొద్దిగా కష్టంగానే అవుతుంది. సో బ్రదర్ది కూడా ఒక బ్యాచ్ అమ్ముడిపోయింది. ఇది కూడా మనకు యావరేజ్ మీద 15 కేజీస్ అనుకోవచ్చు. పెద్దది చిన్నది అన్నీ కలిపి ఉన్నాయి. 15 కేజీస్ కూడా ఉండవు, తక్కువే ఉంటాయి. ఇంకా 15 కేజీస్ బిలో ఉంటాయి. సో ఎంతకు అమ్మారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎంతకైనాయా? 13,400. 15 కేజీస్ బిలోగా ఉంటాయండి. 13,400 అనేది పడిందంట జత వచ్చేసి. ఒక జత వచ్చేసి 13,400 మీద అమ్మేస్తున్నారు. సో వెనకాల కట్ట బేరం జరుగుతూ ఉంది. సో ఈ కట్ట చూస్తే మనకి ఇది కూడా మనకు 18-17 కేజీలుగా బేరం లైవ్ వెయిట్. 17 లేదు, 15 కేజీలే ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి. అన్నీ చిన్న పెద్ద మొత్తం కలిపేసి 15 కేజీల దాకే ఉంటుంది. ఏదో బేరం జరుగుతుంది, చూద్దాం, విందాం. మనం వెళ్ళేసి దగ్గర నుంచి విందాం. సో 16,600 మీద ఇది బేరం అయిందంటండి. 15 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటుంది. 15,500 ఫైనల్ ప్రైస్ అయిపోయింది. ఇది 16,000, 16,600కు
సో ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యాష్ ఫోన్పేలో అకౌంట్లోనే నడుస్తుంది కాబట్టి ధరలు కొద్దిగా మారుతూ ఉన్నాయి. క్యాష్ అయితే ఒక రకంగా తక్కువ వస్తుంది. ఈ ఫోన్పేలు ఇవి అనడం వల్ల ₹1 అటు ఇటు మారుతుంది. 16,600 పైన. సో ఈ బ్యాచ్ కూడా 15 kgs అబవ్ అనేది ఉంటుంది. ఎంత చెప్పినారన్నా? 16,500 చెప్తా ఉన్నారు. 16,600 బేరం చెప్తున్నారు. ఇదైతే అమ్ముడుపోయి ఉండేవి 16,600. ఇవైతే 15 kgs అబవ్ ఉంటాయి, పైనే ఉంటుంది. ఇది 15 kg లోపలే ఉంటుంది. 16,600. ఇది 16,500 బేరం. ఈ కట్టే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. దీనికే ధర బాగుంటుంది. ఈ ధర పెట్టచ్చు. మిమ్మల్ని కూడా వచ్చేయండి, ఒకసారి తీసేసుకుంటా. ఇటు లైట్ పడుతుంది. ఎక్కడి నుంచి అన్నా? అదే కొత్త కోడూరు బీచా? ఓకే. శనివారం రోజు వీడియో ప్లానింగ్ ఉంది, వస్తాను అటు పక్కకి కొత్త కోడూరుకి. ఓకే. సో 12,000 మీద ఈ బ్యాచ్ అనేది అమ్ముడిపోయిందండి. 12,000 మీద. యావరేజ్గా లైవ్ వెయిట్ వచ్చి 13-14 ఉంటుంది. 12,000 మీద టైర్ అమ్ముడిపోయింది. 12,000 మీద అమ్ముడిపోయింది. అవతల 10-15 ఉన్నాయి. సో కొద్ది పెద్ద బ్యాచ్లు ఉండేటి వెళ్ళి చూద్దాం. సో దీన్ని తాళ్ళు ఏమో తీస్తున్నారు. ఇది కూడా అమ్ముడిపోయినట్టుంది. అమ్ముడిపోయింది. ఇది ఎంతకి వెళ్ళిందంట? 15,000. మంచి ధరే కదా. ఎవరబ్బా? అదే చీపే, చాలా తక్కువగానే వెళ్ళింది. 15,500కి కొన్నారంట. ఇది చాలా మంచి ధర. ఎవరు కొన్నారో అడిగి తెలుసుకుందాం. పిల్లలు అయితే చాలా మంచి పిల్లలే ఉన్నాయి. వెయిట్ ప్రకారంగా కానీ సైజ్ ప్రకారంగా కానీ మంచి పిల్లలే ఉన్నాయి. మీరు అమ్మారా కొన్నారు బాబా? ఎవరు నేను అమ్మినా? కొన్న వ్యక్తి ఎవరు? ఆయన. మీరు కొన్నారా? ఆయన. పర్వాలేదు, ధర అయితే మంచిగానే పడింది. మార్కెట్ మొత్తంలో ఈ ధర అంటే పర్వాలేదు. 15,500. సో పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి, వెయిట్ కూడా ఉన్నాయి పిల్లలు. నీవెంత చెప్పినారు? 14,000. సో ఇది వచ్చేటప్పటికి బేరం అది కూడా 13 kg అట్లా ఉంటుంది. 12-13 kg 14,000 అనేది బేరం చెప్పినారు. 14,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి, బేరం చేయవచ్చు. 14,000 అనేది చెప్పినారు. సో పెద్ద పొట్టేళ్ళు కొన్ని ఉన్నాయి. ఇవి చూశారు కదా, 15,500 కొన్నది. ఇది మంచి బ్యాచ్ అనేసి చెప్పుకోవచ్చు ధర. సో పిల్లలు 22, 24, 25 kg దాకా వస్తాయి లైవ్ వెయిట్ ఇవి. సో ఇవి వచ్చేసి 16-18 వచ్చినా కానీ మంచి ధర అనేసి చెప్పుకోవాలి. సో ఇది చాలా పెద్ద బ్యాచ్. దీంట్లో ఇవి కొనేస్తున్నారు. సో పిల్లలు అయితే బాగానే ఉన్నాయి. దీంట్లో కూడా ఎంత కొన్నారో అడిగి తెలుసుకున్నాం. లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఒక 18 kg దాకా ఖచ్చితంగా నికారస్గా ఉంటాయి. పిల్ల చిన్నది ఉన్నా కానీ మాంసం ఉంది పిల్లకు, గట్టిగా ఉంది పిల్ల వచ్చేసి. సో ఇది ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి మనం. పిల్ల అయితే చాలా బాగుంది. 18 kg 20 kg ఉండే పిల్ల కూడా ఉంది దీంట్లో. ఎంత కొన్నారో చూద్దాం. సో మొత్తం పిల్లలు వచ్చేసి 17,500గా కొన్నారంట. పర్వాలేదు. ఇది కూడా 17,500 అంటే ఇక్కడ రంగులు జాతి మిక్స్ అయ్యే ఇది కనిపిస్తూ ఉంది ఈ బ్యాచ్లో వరకు. సో అది ఒక్కటి వదిలేస్తే, అంటే నెల్లూరు ఉడిపిలో మిక్స్ ఉంటే బరువు పెరగడం అనేది లేట్ అవుతుంది. మిగతా పిల్లలు వచ్చేటప్పటికి అన్నీ చాలా బాగానే ఉన్నాయి. 17,500 మీద ఇది కొన్నారంటే మంచి ప్రైజ్ అనేది చెప్పుకోవచ్చు. పిల్ల ఆ ధర పెట్టినా పర్వాలేదు, త్వరగా బరువు పెరుగుతుంది, త్వరగా అమ్ముకోవచ్చు, ₹1 చేతికి వస్తుంది. ఎవరు బాబా? బాపన్ నాయుడుపేట. ఎక్కడ వస్తుంది ఇది? రేణిగుంట దగ్గర. అచ్చచ్చా. సో ఎన్ని పిల్లలు కొన్నారన్నా మొత్తం? 100 పిల్లలు. అవి ఆ పెద్ద బండికి ఎక్కించేటివా? సో మంచి పిల్లలే కొన్నారు. ఆ కట్ట ఎంత పడింది? 16,000 చిల్లర పడింది. ఇది 17,000. 2 పిల్లలు కొన్నా కానీ 2 మంచిగానే కొన్నారు. సో బెస్ట్ ప్రైజ్. రాజా పేరు. సో మంచి పిల్లలే కొన్నారండి. ఇది ఒక్కటే కొద్దిగా జాతి మిక్స్ అయి ఉంటే బరువు పెరగడం అనేది లేట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేటప్పటికి బ్రదర్ కొని ఉన్నారండి, మన సబ్స్క్రైబర్. లాస్ట్ వీక్ కూడా వచ్చి ఇక్కడ మనకు రేట్లు సెట్ కాలేదు. పోయిన వారం వేరే రకంగా ఉండింది మార్కెట్. ఈరోజు అందాజ్గా కొనుగోలుదారులు కూడా లేరు, అలాగే పిల్ల కూడా లేదు మార్కెట్లో ఈరోజు. మెయిన్ రీజన్ ఎలక్షన్ అనేది చెప్పుకోవచ్చు. అమౌంట్ తీసుకుని రావడానికి చాలామంది భయపడుతున్నారు.
సో దీంట్లో వచ్చేసి మనకు 30 పిల్లలు కొని ఉన్నారు. అంటే లాస్ట్ వీక్ ట్రై చేస్తే చాలా వరకు ట్రై చేసాం, దొరకలేదు. సో ఇప్పుడు 30 పిల్లలు కొని ఉన్నారు. 16,700 మీద, 16,700 మీద కొని ఉన్నారండి. 16,700 మీద కొని ఉన్నారు. ఇవి సెలక్షన్ మీద 30 పిల్లలు బ్యాచ్లో నుంచి విడదీశారు. సో వెనకాల వాటికి లైవ్ వెయిట్గా అందాజు చేస్తే మనం వెనకాల పిల్లలు ఈ వెనకాల తాడు లైవ్ వెయిట్ చేస్తే 17-18 కేజీలు దాకా ఉండొచ్చు. ఇద్దరు జాతే ఇద్దరు జాతే సో మొత్తం మీద అదే 17-18 అనుకోవచ్చు. 16,700 అనేది ప్రైస్ పడింది. సో 18 కేజీలు అనుకుందాం, యావరేజ్ మీద 18 కేజీలు అనుకుందాం. 16,700కి ఫైనల్గా కొని ఉన్నారు. ఇక మార్కెట్లోకి వెళదాం. సో బ్రదర్ అన్నా కనిపిస్తారా? ఏం పేరు అన్నారనా? నా పేరు రాఘవ అన్న గారు. సో లాస్ట్ వీక్ కూడా వచ్చాం మనం, రేట్లు సెట్ కావాలా, పిల్ల కూడా సెట్ కాలేదు. ఈ వారం సెలక్షన్ మీద 30 పిల్లలు అనేది పట్టుకుని ఉన్నారు. నాన్నగారు అండి. లాస్ట్ వీక్ వచ్చేసి చాలాసేపు తిరిగాం, కుదరలేదు. సో చూద్దాం, వెళ్ళి బాపట్లకు ఒక 2 ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫామ్స్తో పాటు ఈయన ఫామ్ కూడా విజిట్ చేసుకుని వద్దాం. తెనాలి రూట్లో వస్తుంది, కలుద్దాం అండి. సో వెనకాల తాడు వరకు 15,000 దాకా అడుగుతున్నారు. బేరాలు తెగటం లేదు. చాలాసేపటి నుంచి అది అవుతుందేమో, బేరం అవుతుందేమో, అయినాక చెప్దాం అనేసి చూస్తామంటే కాలేదు. అది 15,000 దాకా అడుగుతున్నారు. అది సో 15 కేజీస్ అనేవి ఉంటాయండి. 1-2 ఉంది, మిగతా అన్ని 15 కేజీలు పైబడినట్టుగా ఉంటాయి. 15,000కి ఈ ఒక్క తాడు అడుగుతున్నారు. కుదరటంలా, వాళ్ళు ఇంకా 500 ఎక్స్ట్రా ఏమో చెప్తా ఉన్నారు, తెగటం లేదు. చూద్దాం, ఫైనల్ అయితే చెప్తాను. పక్కకు వచ్చేద్దాం. చిన్న కట్టలే ఉన్నాయి ఇక్కడ. నమస్తే భాయ్, ఎలాగున్నారు భాయ్? బాగున్నారా? నీ వల్ల బండి కొన్నా. బిట్టులుగా తెగిపోయి ఉన్నాయండి, కట్టలు లేవు వీడియో తీయడానికి. ఇదిగో ఇలాగా ఒక 8-10 అట్లా బిట్టులుగా అయిపోయింది కాళ్ళు. సో ఇది ఒక్కటి ఇక్కడ అమ్ముడిపోయినట్టుంది. ఇది ఒక్కసి తీసుకునేసి వీడియో ఎండ్ చేద్దాం. సో ఇది కూడా మనకి 20 కేజీల దాకా ఉంటుంది. 18-20 కేజీస్ అనేట్టు ఉండొచ్చు. ఇది ఒకటి అమ్ముడిపోయింది. ఇది అమ్ముడిపోయిందో నాకు చూసుకునేసి వీడియో ఎండ్ చేసి వస్తాం. ఎవరు కొన్నారనేది కనుక్కుందాం ఒకసారి. సో ఇది ఎవరు లేరు ఇక్కడ. సో ఇక్కడికి మార్కెట్ అయిపోయిందని చెప్పాలా? లేదు, కొనుగోళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. 8:40 అయింది టైము. కొనుగోలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాకపోతే మనకు బేరం అడగడానికి, వీడియో చెప్పడానికి ఏంటంటే పెద్ద కట్టలు లేవు, అన్నీ చిన్న కట్టలు ఉన్నాయి. ఇదేదో అమ్ముడిపోయినట్టు ఉన్నాయి. కొన్నారనా? ఎంత పడినాయి నా జత? 13,000 జత. 13,000 మీద ఇది కొన్నారంట. లైవ్ వెయిట్ వచ్చేసి 10-12 కేజీలు దాకే ఉంటుంది. 13,000 మీద కొన్నామంటున్నారు, 2 కలిపేసి. సో ఇలా పెద్ద కట్టలు ఏం లేవు, నిలబడేసి చెప్దాం, మాట్లాడదాం అంటే అన్నీ చిన్నవే ఉన్నాయి. సో వీడియో ఎండ్ చేద్దాం, నెక్స్ట్ వీక్ కలుద్దాం. సో ఈరోజు ఫైనల్గా చూసేటప్పటికి ధర తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే 8:30 ఇప్పుడు కొనుగోలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి మంచి ధరలకే వెళ్తాయి. కానీ అనుకున్న పిల్ల అయితే లేదు, మనకు కావాల్సిన పిల్ల అయితే లేదు. తక్కువ వెయిట్లో ఉండే పిల్ల తక్కువ ధరకి ఈరోజు నలిగిపోయి ఉండేటివి ఇవి ఉన్నాయన్నమాట. ఇలాంటివి ఆగి ఉన్నాయి, అవి కూడా అవుతాయి. చూద్దాం.